అందరికీ నమస్కారం. ఈ దిశ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి గౌరవ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు గారు, గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, దిశ సమావేశానికి విచ్చేసినటువంటి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దిశ మీటింగు యొక్క ఉద్దేశం మీ అందరూ తెలిసిందే. ఒక మంచి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు అందాలే, తద్వారా ఈ దేశం, ఈ సమాజం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. వీటి విషయంలో ఒకసారి సమీక్ష నిర్వహించుకొని దానిలో లోటుపాట్లు తెలుసుకొని ఏ విధంగా ఇంకా ముందుకు సాగించాలి, పథకాలను ఏ విధంగా ప్రజల వద్ద చేరుకోవాలని చెప్పి ఆలోచనతో సమీక్ష నిర్వహించుకోవడానికే ఈరోజు ఈ దిశ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 2 జిల్లాల సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రగతిని గుర్తించి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవాళ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనుగడ సాధిస్తున్నాయంటే ఇవాళ ప్రతి దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో నడుస్తున్న విషయం వాస్తవం. పల్లెల అభివృద్ధి కానీ, పట్టణాలలో ఉన్నటువంటి ప్రగతికి కానీ, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులు ఇవ్వడము, దాంతోపాటు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ అందిస్తున్న విషయం వాస్తవం. ఒక ఆలోచన ఎందుకంటే మేమందరము ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజాప్రతినిధులం. మేము కలిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను సింపుల్ వ్యక్తిని, కామన్ మ్యాన్. నేను ఢిల్లీలో ఉన్న, గల్లీలో ఉన్న, నాకు నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క ప్రయోజనాలే ముఖ్యము, ఇక్కడ ప్రజలే ముఖ్యము నాకు. దాంతోపాటు అధికారులు కూడా ముఖ్యమే, ఉద్యోగస్తులు ముఖ్యమే నాకు. కాబట్టి నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నా నియోజకవర్గంలో కేంద్రం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఏ విధంగా ముందుకు సాగుతుందని తెలుసుకోవడమే నాకు ముఖ్యమైనటువంటి ఆలోచన నాకు. కాబట్టి అధికారులుగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వీటిని 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతుంది. చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, అదేవిధంగా బాగానే పనిచేస్తారు. కొంతమంది అధికారులు మాత్రం ఒకే కన్నుతో చూస్తున్నారు. దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎక్కువ మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఇంకా అభివృద్ధి నిలుస్తుంది, ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూడండి. ప్రతి శాఖలో ఇవాళ అన్ని శాఖల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నడుస్తున్నాయి. చాలా శాఖలు కూడా, కొన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులను ఆపే ప్రయత్నం కానీ, నిధులు విడుదల చేయడంలో కానీ ఎక్కడ కూడా ఏ శాఖ కూడా జాప్యం అనేది లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను చాలా సందర్భాల్లో కూడా అనేక నిధులు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు గౌరవ మేయర్ గారు చెప్పినట్టు స్మార్ట్ సిటీని ఎక్స్టెన్షన్ మార్చ్ 31 వరకు కూడా చేసినాం మనం. దాంతోపాటు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ అనేక నిధులు కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మనం. కాబట్టి మేము కలిస్తేనే ఈ ఫలాలు
నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఉందో సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందాలని చెప్పి ఒక అంత్యోదయ సిద్ధాంతం ఉందని ఒక ఆలోచనతో వారు కష్టపడి పనిచేస్తున్నారు. నిరంతరం దేశం కోసం, దేశ ప్రగతి కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే ఒక బాధ్యతగా మాలాంటి కార్యకర్తలు కానీ మాలాంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి మీరు మేము కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికైనా మీ అందరికీ చాలా సందర్భాల్లో కూడా అందరూ అంటారు, కొంతమంది అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల కొంచెం నిర్లక్ష్యంగా వివరించే ప్రయత్నం గతంలో చేసినారు. సరే, ఈ మధ్య కూడా కొంతమంది ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంకా అటువంటి పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వము ఆ పార్టీ కార్యకర్తల కోసమో ఒక వర్గం కోసమో కొంతమంది ప్రజల కోసమో ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలు ఇవి అభివృద్ధి చేయదు. అందరి కోసం చేసేటువంటి ప్రభుత్వాలే ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. కానీ దీన్ని వేరే వ్యక్తిగత ఉద్దేశాలతోని మీరు దాన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేస్తే దానివల్ల మీకు ఇబ్బందే, మాకు ఇబ్బందే, మనకంటే ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచైనా కనీసం అందరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి తప్పకుండా మీరు ప్రజల చేత ఎన్నికోటి ప్రజాప్రతినిధి పోయినసారి గెలిచిన సెకండ్ టైం ప్రజలను గెలిపించారు, భారీ మెజార్టీతో గెలిపించారు. అటువంటి గెలిపించినటువంటి ప్రజలకు, ఆ గెలిపించిన ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఒక కసితో పనిచేస్తా ఉన్నాను నేను. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీ సహకారం నాకు అవసరం. నేను గతంలో ఇంటరాక్షన్ సందర్భంలో చెప్పిన సాల్సం మీ లోపల ఏమైనా కొత్త ఆలోచనలు ఉంటే మీరు దయచేసి ఇవ్వండి, గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వండి. ఇస్తే దాన్ని కూడా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మన నియోజకవర్గాన్ని జిల్లాను అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కూడా గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు ఇవ్వలే. కాబట్టి ఇప్పటికైనా కూడా సమయం ఉంది. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. 4 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి మీ కొత్త ఆలోచనతో మీ యొక్క ఆలోచన తెలియజేసే ప్రయత్నం చేయండి. మేము కలిసి అందరం కలిసి, నేను ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాను. సరే, బయటకు పోతే నేను ఎంపీగా గత సంవత్సరం ఎంపీగా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా సేవ చేసినా, ఏ విధంగా కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. కానీ రాజకీయాల గురించి, అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఎప్పుడు మాట్లాడండి నేను. సరే, గతంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో ఏ పార్టీ శాసనసభ్యులైనా, ఏ పార్టీ నాయకులైనా కూడా వాటినన్నింటి పక్కబెట్టి అభివృద్ధి లక్ష్యంగా అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యేలు కూడా